దేశ ప్రగతి, విశ్వశాంతి, మానవ కళ్యాణం కోసం ఓ మహాక్రతువుకు సికింద్రాబాద్ స్కందగిరి మఠంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సిద్ధమైంది. వారణాసికి చెందిన స్వామి అభిషేక్ బ్రహ్మచారి మహారాజ్ ఆధ్వర్యంలో ఆగస్టు 11 నుండి 13 వరకు అంగరంగ వైభవంగా మహాయాగం నిర్వహించనున్నారు. మహాయాగంలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి శ్రీ విద్యా కోటి కుంకుమార్చన, రాజోపచార మహాపూజ జరిపించబడుతుంది. ఈ కార్యక్రమంలో సహస్రనామాలతో కోటి కుంకుమార్చనతో పాటు ఆవు పాలతో పాయసం చేసి హోమం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6 గంటల నుండి ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 7 గంటలకు రాజోపచార పూజ, 8 గంటలకు కుంకుమార్చన, సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు హారతి ఉంటుంది. ఇక ఆగస్టు 13న పూర్ణాహుతితో మహాయాగం పరిపూర్ణమవుతుంది. ఇంతకు ముందు ఇలాంటి మహాయాగాన్ని చెన్నై, కాంచీపురం, న్యూఢిల్లీ, వారణాసి, ముంబై, ప్రయాగ్రాజ్, గౌహతి, కోల్కతా, జైపూర్ మహానగరాల్లో నిర్వహించారు. తెలుగు నేలపై, అందులోనూ మన భాగ్యనగరంలో నిర్వహించడం ఇదే తొలిసారి. మహాయాగానికి సంబంధించిన వివరాలను స్వామి అభిషేక్ బ్రహ్మచారి మహారాజ్ మీడియాతో పంచుకున్నారు. అమ్మవారి ఆరాధన వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి అన్నారు. ఒకప్పుడు అఖండ భారత్గా విరాజిల్లిన భారత్ తిరిగి పునర్వైభవం సాధించాలని, భారత ధర్మధ్వజం రెపరెపలాడాలని త్రిపుర సుందరి దేవిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. भाग्यनगर के पुनीत धरती पर, भाग्यनगर के पावन धरती पर हम लोग सिकंदराबाद स्थित स्कंदगिरी मठ में 11-12 भगवती का कोटि कुमकुमार्चन महायज्ञ का आयोजन किए हैं, जिसमें सुहासिनी द्वारा भगवती का पूजन होगा और 13 तारीख को श्री विद्या से दीक्षित वैदिक विद्वान द्वारा श्री विद्या का होम होगा। इस क्रम में हम लोग शाम में पारंपरिक सांस्कृतिक कार्यक्रम का भी आयोजन किए हैं, जो शास्त्र सम्मत है, जो शास्त्र अनुमोदित करता है। हम लोग चाहते हैं कि जो भारत का भूभाग भारत से सन 47 से लेकर आदिक समयों में भारत से हट गया था, भारत से कट गया है, उनका पुनः समन्वय भारत में हो और सनातन धर्म की ध्वजा पताका ऊंचे गगन में लहराती रहे, सब सुखी रहें, आनंद रहे और सब जगह सनातन की जय हो, सनातन का सिद्धांत प्रतिपादित हो, यही हम लोग की भावना है। इसी उद्देश्य से हम लोग भगवती राजराजेश्वरी त्रिपुर सुंदरी की उपासना आराधना करने का प्रयास कर रहे हैं उनकी कृपा से। जय माता राज। ప్రతిరోజు సాయంత్రం యాగక్షేత్రంలో దేశ ప్రాపంచిక అంశాలపై చర్చలు జరుగుతాయి. ఆదిగురు శంకరాచార్య, స్వామి కర్పత్రి మహారాజ్, స్వామి నిరంజన్ దేవ తీర్థ, స్వామి సదానంద సరస్వతి వేదాంతి మహారాజ్ వంటి ఎందరో సాధుసంతుల జీవిత దర్శన భాగ్యం కలుగుతుంది. కావున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మహాయాగాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.